everybody, welcome to the channel. This is Lasya, a third year medical student at GMC Srikakulam. So, exam season is here, guys. రేపటి నుంచి మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అదే ప్రీ ప్రాఫ్ స్టార్ట్ అవబోతున్నాయి అన్నమాట. రేపు ఏంటి you're going to come along with me on these 4 days of my exams journey. So without any further ado, let's begin the show. ఈ వీడియో అయితే ఫ్రమ్ నవంబర్ 26th టు 30th షూట్ చేశాను అనుకుంటున్నా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అంతకుముందే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయ్యాయి. సో ప్రాక్టికల్స్ అయిన వెంటనే ప్రీ ఫైనల్స్ అదే థియరీ స్టార్ట్ అయిందనమాట. ఏంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసా. గుడ్ మార్నింగ్ పీపుల్. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, లెట్స్ స్టడీ. Jan 18th నుంచి మాకు ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో అందుకనే ఇంకా టైం ఉండట్లేదు అసలు వీడియోస్ చేయడానికి. అండ్ షూట్ చేసి చాలా రోజులు అయినా సరే ఎడిట్ చేసి పెట్టడానికి ఇంత టైం పట్టింది. సో ఏదో మొత్తానికి ఛానల్ స్టాటిస్టిక్స్ అలా పడిపోతున్నాయి కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టడం అంతే, జస్ట్ టు కీప్ గోయింగ్. సో రెడీ ఫర్ ది ఎగ్జామ్ గైస్, విష్ మీ గుడ్ లక్. ఐల్ సీ యూ వన్స్ ది ఎగ్జామ్ ఇస్ డన్. బాయ్. ఎగ్జామ్ డన్. ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసావు? వన్స్ ఎగ్జామ్ ఈజ్ డన్, నేను నా ఫ్రెండ్ అలా బయటికి వెళ్ళి షీ ఏట్ సమోసా అండ్ ఐ హ్యాడ్ నథింగ్ బికాజ్ ఆ రోజు కార్తీక్ సోమవారం అండ్ ఐ వాజ్ ఫాస్టింగ్ దట్ డే. సో నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ లైబ్రరీకి వచ్చి ఐ సాట్ అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జామ్ విచ్ ఇస్ ఫోరెన్సిక్ మెడిసిన్. టైం చాలా తక్కువ ఉంది అండ్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఐ మీన్ టు సే హోల్ సిలబస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రీ ఫైనల్స్ కాబట్టి. అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదువుతాం అనుకోండి, అవి కూడా టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేయడము ఒక్క రోజులో నా వల్ల అయితే కాదు. సో అందుకని నేను జస్ట్ మ్యారో నోట్స్ వరకు రివైజ్ చేసుకొని ఎగ్జామ్స్ అన్నీ రాశాను అనమాట ప్రీ ఫైనల్స్ వరకు. ఎలాగో ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మొత్తం టైం ఉంటే అప్పుడు ఎలాగో టెక్స్ట్ బుక్ చదువుతామని చెప్పి. అండ్ ఈలోగా నైట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి మూన్కి చూసి దండం పెట్టుకొని దెన్ ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి కాబట్టి సో అలా దండం పెట్టుకొని ఇంకా ఫుడ్ తినడమే అనమాట. ఈవినింగ్ 6 నుంచి ఆకలి బాగా స్టార్ట్ అయిందనమాట. ఇంకా అందుకనే నాకు కావాల్సినవన్నీ అమ్మకి చెప్పాను ఇంట్లో. షీ మేడ్ ఎవ్రీథింగ్. దెన్ బాగా తినేసి ఐ స్టార్టెడ్ రీడింగ్ అగైన్ ఆఫ్టర్ టేకింగ్ అ షార్ట్ బ్రేక్. ఫోరెన్సిక్ మెడిసిన్ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ మెడికో లీగల్ ఇష్యూస్ అనమాట. అంటే లీగల్ ఇష్యూస్ని మనకున్న మెడికల్ నాలెడ్జ్ అప్లై చేసి వాటిని సాల్వ్ చేయడంలో ఎంతవరకు మన మెడికల్ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట ఫోరెన్సిక్ మెడిసిన్. సో ఎవరికైతే ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మూవీస్ అవి ఇంట్రెస్ట్ ఉంటాయో ఈ సబ్జెక్ట్ చాలా నచ్చుతుంది. నాకు కూడా కొన్ని చాప్టర్స్ అయితే నాకు కూడా చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఒక్క అనాయింగ్ థింగ్ ఏంటంటే ఐపీసీ సెక్షన్స్ అవి చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 5:15, 5:30 అలా అవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఎగ్జామ్. నాకైతే చాలా టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఎఫ్ఎం ఇస్ దట్ వన్ సబ్జెక్ట్ అందరూ భయపడతారు అనమాట. ఎఫ్ఎం ఇంకా చాలా ఉంది చదువుకోవడానికి. మాట్లాడలేను నేను ఎందుకంటే చాలా టెన్షన్ వస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నాకు టెన్షన్ వస్తున్న కొద్దీ వాల్యూమ్ పెంచేస్తానమాట. అంటే ఎంత ఎక్కువ టెన్షన్ వస్తే అంత గట్టిగా చదవడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే టెన్షన్ వస్తుంది అంటే మనం ఫోకస్ చేసే ఎబిలిటీ తగ్గిపోతుంది. సో అందుకనే బయటికి చదవడం స్టార్ట్ చేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్గా తలలోకి ఎక్కుతుందని నా ఫీలింగ్. Hi
ఎవ్రీవన్, ఫారెన్సిక్ మెడిసిన్ ఎగ్జామ్ వాజ్ డన్ అండ్ అనుకున్నట్టుగానే అస్సలు బాగా రాయలేదు ఎగ్జామ్ అయితే. రేపు ఆఫ్థల్మాలజీ. కాసేపు ఇప్పుడు రెస్ట్ తీసుకొని దెన్ ఐ విల్ స్టార్ట్ స్టడీయింగ్ ఆఫ్ ద. హలో ఎవ్రీవన్, సో ఇప్పుడు టైం వచ్చి 8 o'clock అలా అవుతుంది. నేను ఇంటికి వచ్చేసా. ఈవినింగ్ ఏమి కరెక్ట్గా చదవలేదు. సో ఇప్పుడు ఆఫ్థల్మాలజీ చదవడం స్టార్ట్ చేయాలి. ఇంకా నాకు ఆఫ్థల్ కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సో ఇప్పుడు పడుకునే ముందు గ్లకోమా, క్యాట్రాక్ట్ అండ్ కార్నియల్ అల్సర్ అండ్ డయాబెటిక్ రెటినోపతి 4 టాపిక్స్ చదివేసి నిద్రపోదామని అనుకుంటున్నా. నేను మళ్ళీ మొత్తం చదివిన తర్వాత ఐ విల్ అప్డేట్ యూ వాట్ ఏమేమి చదివాను, ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఓకే. వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. అంటే వ్లాగ్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏవి లేవేంటి వీడియోలో, మంచి మ్యూజిక్ యాడ్ చేయలేదు అండ్ ట్రాన్సిషన్స్ ఏం పెట్టలేదు అనుకోవచ్చు. చెప్పాను కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి. జస్ట్ నా ప్రెజెన్స్ అంటే నేను ఉన్నాను, ఇంకా వీడియోస్ చేస్తున్నాను అని మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ టు కీప్ గోయింగ్. ఇందాక చెప్పినట్టు వన్స్ నా ఎగ్జామ్స్ అయిపోయాక ఐ విల్ కమ్ అప్ విత్ వెరీ గుడ్ వీడియోస్ అండ్ మంచి మంచి వ్లాగ్స్తో వస్తాను. ఇప్పటికైతే ప్లీజ్ ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఎగ్జామ్స్కి ఒకవైపు చదువుకుంటూ ఇంకొక వైపు పాత వీడియోని ఎడిట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు. హాయ్ ఎవ్రీవన్, సో ఇప్పుడు ఆఫ్ ద ఎగ్జామ్ ఉంది. వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఆఫ్ ద. నిన్న బాగా దెబ్బతిన్నాం కాబట్టి ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యామన్నమాట. ఆఫ్థల్ ఈజ్ ద సబ్జెక్ట్ విత్ డీల్స్ విత్. సో ఈరోజు ఐస్ ఎగ్జామ్ అనమాట. చాలా సర్కాస్టిక్గా చెప్తున్నాను నేను వెరీ వెల్ ప్రిపేర్డ్ అని, మీరు సీరియస్గా తీసుకుంటారేమో. సో అలా ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇంకా ఒకే ఒక ఎగ్జామ్ మిగిలింది, దట్ ఈస్ కమ్యూనిటీ మెడిసిన్. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఫర్ ఎస్పిఎం విచ్ ఇస్ ద లాస్ట్ ఎగ్జామ్. రేపు ఒక్క ఎస్పిఎం అయిపోతే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినట్టే. ప్రీ ఫైనల్స్ ఆర్ డన్. యాక్చువల్లీ లైబ్రరీలో కూర్చోవాలన్నమాట, కానీ లో వోల్టేజ్ అనుకుంటా, లైట్స్ ఏవి వెలగట్లేదు. సో అందుకనే పైన ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఇక్కడ ఆల్రెడీ చదువుతూ ఉంటారు మా ఫ్రెండ్స్. నేను ఈరోజు జాయిన్ అయ్యాను వీళ్ళతో. ఈ ఫ్రెండ్, ఈ అమ్మాయి. ఒకే ఒక్క అడుగు, జస్ట్ 1 ఎగ్జామ్. ఇవన్నీ ఈ మార్క్ చేసుకున్నవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, ఎస్ఏ క్వశ్చన్స్. ఇవి ఇలా తీసి ఇప్పుడు చదివేస్తాం. అలా కాసేపు అయ్యాక చదువుకున్నానులేండి, పాటలు పాడుకుంటా కూర్చోలేదు. అండ్ కాసేపు అయ్యాక అక్కడ కూడా లైట్ పోయింది. సో ఇంక చేసేది ఏం లేక టెర్రస్ పైకి వెళ్ళాము. టెర్రస్ పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. రివర్, ఇంకా హాస్పిటల్, మార్చరీ అన్నీ కనిపిస్తుంది అనమాట. టౌన్ మొత్తం కనిపిస్తుంది బాగా. మార్చరీ చూపిద్దాం దా మన వ్యూవర్స్కి. గైస్ అది ఉంది కదా, అదే మార్చరీ. ఈరోజు కేసు ఏమీ వచ్చినట్లేదు జనరల్గా. ఇదంతా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, అదేనా? ఇక్కడంతా బయోమెడికల్ వేస్ట్ హాస్పిటల్ వేస్ట్ అంతా తెచ్చి ఇక్కడ డంప్ చేస్తారనమాట. అండ్ దట్స్ నాగావళి రివర్. అది మాకు హాస్పిటల్ బిల్డింగ్. అసలు నేను ఇప్పుడు కాలేజ్ టూర్ ఎందుకు చేస్తున్నాను నాకు కూడా తెలియదు. ఇప్పుడు యాక్చువల్లీ కరెంట్ పోయిందనమాట, పవర్ కట్. సో అందుకనే అలా బయటకు వచ్చి సోదేస్తున్నాను. Before ending this video, I just wanted to make sure that I wanted this video to be as raw as possible. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి వీడియోకి కూడా కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే. అండ్ ఇప్పుడు ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటూ నేను కూర్చోలేను. సో ఈ ఎగ్జామ్స్ టైంలో అందుకని చెప్పి జస్ట్ వాయిస్ ఓవర్ అండ్ వీడియో క్లిప్స్ యాడ్ చేశాను. ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ జస్ట్ ఒక కమ్యూనికేషన్ లాగా చాలా రోజుల నుంచి మీతో చెప్పాలనుకుంటున్న విషయాలన్నీ ఈ వీడియో ద్వారా క్లియర్ చేశాను అని అనుకుంటున్నా. అండ్ యాజ్ ప్రామిస్డ్ ఎగ్జామ్స్ అవ్వగానే ఐ విల్ కమ్ అప్ విత్ వెరీ గుడ్ కాంటెంట్.
అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. సో, అలా ప్రీ ఫైనల్స్ అయితే అయిపోయాయి. ఇంకా విష్ మీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మై ఫైనల్ ఎగ్జామ్స్ గైస్. అండ్ 2023లో మళ్ళీ కలుస్తామో లేదో నాకు తెలీదు. ఐ థింక్ మళ్ళీ 2024లోనే కలుస్తాము అనుకుంటున్నా. సో, అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. బాయ్.